మేకపోతు గాంభీర్యం ఇప్పుడు ఎక్కడ? అయితే 2019లో 151 సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఒక వైసీపీ పార్టీ ప్రతిసారి 175కి 175 వై నాట్ 175 అంటున్నటువంటి ఒక జగన్ ఎందుకని ఐపాక్ టీంతో కలిసినప్పుడు 150 కన్నా కొంచెం ఎక్కువ సీట్లు రావచ్చు అనేటువంటి ఒక బెనుకుతనం కావచ్చు. అయితే 2022 నుంచి తను మాట్లాడుతున్నటువంటి ఒక పొగరు మాటలు, నన్నేమి పీకలేరు అంటున్నటువంటి ఒక జగన్, నువ్వే మా నమ్మకం అంటున్నటువంటి ఒక ప్రజలు అని చెప్పి జగన్ ఎందుకని స్వరం మారుతూ వస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిపోయిన వెంటనే ఎందుకని ఫారెన్కి పారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్. సో వీటి మీద మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 2019లో 151 సీట్లు అనేది మామూలు మాటలు కాదు. సాధారణంగా ఒక పొలిటికల్ పార్టీకి అంటే 175లో 151 అనేది చాలా హ్యూజ్ మెజారిటీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలాంటి మెజారిటీ వచ్చినటువంటి పార్టీ కనీసం ఒక 10 నుంచి 15 ఏళ్ల పాటు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అయితే దాన్ని మనం చూసాం. ఏదైతే మనకి ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్కి కూడా మనం చూసాం. అది ఎప్పుడైతే కొంచెం పోరాటం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా 5 yearsకి అయితే వెళ్ళిపోద్దని ఎవరు అనుకోలేదు. ఖచ్చితంగా 30 years ఉంటుందని చెప్పేసి టీఆర్ఎస్ని అనుకున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక పొగరు కావచ్చు, లేదంటే ఒక గర్వం కావచ్చు, వాళ్ళని దింపేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఏదైతే ఆంధ్ర ఎలక్షన్స్ కన్నా బిఫోర్. ఇప్పుడు వీళ్ళు 151 సీట్లు వచ్చిన తర్వాత 5 ఏళ్లకే దిగిపోతున్నారు అనే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నన్నేమీ పీకలేరు అంటున్నటువంటి ఒక జగన్ మాటలు ఇప్పుడు ఏంటంటే నన్ను మోసం చేస్తున్నారు, నా మీద కుట్రలు జరుగుతున్నటువంటి మాటలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోతుందని ఎలా చూడొచ్చు అంటారు? చెడపకురా చెడేవు అంటారు. ఆయన ఎదురువాళ్ళని చెడిపాడు, తనే చెడుపుకున్నాడు. మీరు చెప్పినట్టుగా అసలు 30 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను అని ఆయనే చెప్పుకున్నాడు. 30 ఏళ్ళు జగన్ పాలన ఉంటుందని. ఒక్క టర్మ్కే జనాలకి తల తిరిగిపోయింది ఇతనితోటి. ఏం చేశాడు? అభివృద్ధి అంటాడు, అన్ని అప్పులు. ఏంటిండి అసలు ఎక్కడైనా పోర్టును తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారా? సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారా? అన్నీ పెట్టేశాడు. మీరు చెప్పినట్టుగా స్వరం మారుతూ వస్తుంది. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, సజ్జలకి మారింది, ప్రతి ఒక్కళ్ళకి స్వరం మారింది, మంత్రులకి మారింది. సో ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన చేతులా చేసుకున్నాడండి. ఒక బంగారు పళ్ళెల్లో ఆయనకి రాష్ట్రాన్ని ఇచ్చారు. 151 సీట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్. ఇది అసలు నిజంగా ఎవరికైనా అది అదృష్టం. అంత అదృష్టాన్ని నీ తండ్రి ఇచ్చాడు నీకు, నీ చిన్నాన్ని ఇచ్చాడు నీకు, నీ చెల్లెలు ఇచ్చింది, నీ తల్లి ఇచ్చింది. ఇంతమంది ఇచ్చిన దాన్ని నువ్వు ఆ మృష్టాన్న భోజనాన్ని నువ్వు తినలేక అంటే నీకు చేత కాలేదు. ఇప్పుడు నిన్న మీరు ఐపాక్ తోటి అన్నారు కదండి, ఇక్కడ పాయింట్ చెప్పుకోవాలి మనం. అసలు ఐపాక్ ఎందుకండి? అసలు ఐపాక్ బృందం నీకు అవసరమా? ఇంతకుముందు 2019లో మనం మర్చిపోయాం, ప్రశాంత్ కిషోర్ మర్చిపోయాం. ప్రశాంత్ కిషోర్ ద్వారా నువ్వు నెగ్గావు. అసలు అవసరమా నీకు? నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతేనే ఇవన్నీ అండి. ఇప్పుడు నువ్వు నీ అభివృద్ధి పథకాలే నిన్ను రక్షిస్తాయి. నా అవ్వ తాత అక్క చెల్లి అన్నీ చెప్తాడు కదా ఆయన. నిజంగా నీ అభివృద్ధి రక్షిస్తే నీకు అసలు ఐపాక్ ఎందుకు? ఇన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చి నువ్వు ప్రజల సొమ్ము, నీకు ఐపాక్ ఎందుకు? అసలు వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకోవటం ఏంటి? ఒక ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం మంత్రులు నడుచుకోవాలి, అధికారులు నడుచుకోవాలి, అది రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కానీ వాడిచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదవటం ఏంటి? వాడు చెప్పినట్టుగా నువ్వు మీటింగులు పెట్టుకోవటం ఏంటి? వాడు చెప్పినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం ఏంటి? దాన్ని మంత్రులు కూడా అనుసరించాల్సి రావటం ఏంటి? అంటే నీకు సొంత బుర్ర లేదు. సో ఈ రోజు నువ్వు ఓడిపోతున్నావంటే నీకు వ్యక్తిత్వం లేదు, నీకు నీ సొంత బుర్ర లేదు. ఫస్ట్ థింగ్, నీకు నిర్ణయాధికారం నీ దగ్గర లేదు. నీ నిర్ణయాధికారం నీ దగ్గర ఉండాలి. నువ్వు చదువుకున్న వ్యక్తివే, కానీ ఎందుకు ప్రయోజనం ఏంటి? నీకంటే చదువురాని వాళ్ళు బెటర్గా ఉన్నారు చెప్పాలంటే. ఇంత చదువుకుని నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు, అప్పుల మయం చేసావు, అవినీతి మయం చేసావు, ఒక గంజాయి రాష్ట్రం చేసావు, ఒక డ్రగ్స్ రాష్ట్రం చేసావు, ఒక మాఫియా అక్కడంతా కూడా. నువ్వు ఏం చేసావు? ఒక రోడ్లు వేయలేదు నువ్వు, కనీస అవసరాలు అవి. అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆశ్చర్యపోయే వాళ్ళందరూ మేము అమెరికాలో ఉన్నామా, ఇంత రోడ్లు ఇంత బాగున్నాయని. ఈరోజు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడొచ్చారు? 5 ఏళ్ల తర్వాత ఓటు వేయడానికి పరిగెట్టుకుని వచ్చారు అందరూ దేశ విదేశాల నుంచి. ఎందుకు వచ్చారు? నీకు ఓటు వేయకూడదు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలి, నిన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి నేను కిందకి లాగాలి,
ప్రతిపక్ష కూటమిని గెలిపించాలని ఒక్క ఉద్దేశంతో ఇంతమంది ఇన్ని వేలు లక్షలు పెట్టుకుని వచ్చి ఓటు వేసి ఈరోజు పోలింగ్ శాతం ఎంత ఉందంటే మొత్తం దేశంలోనే నెంబర్ 1లో నిలిపారు. దీనికి కారకుడు నువ్వే, నీ పతనానికి కారకుడివి నువ్వే జగన్మోహన్ రెడ్డి, అంతే, వేరే ఎవరూ కాదు. నీకు అసలు ఎందుకు ఇంతమంది సలహాదారులు ఉన్నారు? ఎందుకు నీకు ఇంతమంది ఈ ఐపాక్ అసలు వీళ్ళు అవసరమా నీకు? వీళ్ళందరి సలహాలు అసలు ఎవరికి తీసుకున్నావు నువ్వు? ఎవడి మాట విన్నంటావు, మాట తప్పను మడమ తెప్పనంటావు. వీళ్ళందరి మాట వినాల్సిన పని ఏంటి? రాష్ట్రాన్ని ఏం చేసావు నువ్వు? రాష్ట్రానికి ఏం చేసావు? ప్రజలకు ఏం చేసావు? అసలు ఒక అభివృద్ధి ఏం చేసావు? ఒక పరిశ్రమ ఏం తీసుకో? ఇవన్నీ ప్రశ్నలండి. ఇవన్నీ ప్రజలు గమనించే ఆయన వద్దు అనుకున్నారు. ఈరోజు నిన్న ఆయన స్వరం మారింది, భయపడ్డాడు. అసలు మొన్న ఐపాక్ ఈ సభకి రానన్న పెద్ద మనిషి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడో ఒక ఛానల్కి, అందులో ఖచ్చితంగా చెప్పాడు, నేను ఏడాది క్రితమే చెప్పాను, మీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని గెలిపించవు, మీకు 55 సీట్లు రావటం కూడా కష్టమే అని చెప్పాడు. కాబట్టి దానికి కౌంటర్ ఇవ్వటం కోసం నిన్న ఐపాక్ మీటింగ్కి వచ్చాడు ఆయన. మనం గమనిస్తే వచ్చాడు కాబట్టి అక్కడ 155 వస్తాయి అన్నట్టుగా అన్నాడు. 151 కంటే ఎక్కువ వస్తాయి, 22 కంటే ఒకటి ఎక్కువే వస్తుంది అన్నాడు. అందుకని స్వరం మారింది. అంటే కౌంటర్ ఇవ్వడానికి వస్తావు, ఇక్కడ రాష్ట్రం ఇలా తగలబడిపోతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు గొడవలు జరిగాయి, ఎలక్షన్ రోజు జరిగాయి, తర్వాత అసలు ఎంత విపరీతంగా జరిగాయండి. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏం చేయాలండి? ఒక ప్రెస్ మీట్ పెట్టాలా? ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలా? ఎందుకు జరిగాయి ఏంటి? సరే ప్రతిపక్షమే చేసింది అనుకో, అది కూడా నువ్వు చెప్పాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? లండన్ ఎందుకు పారిపోతున్నావు నువ్వు? అంటే ఇవన్నీ తప్పించుకోవటానిక? అలాంటప్పుడు అసలు నీకు ఏం హక్కు ఉంది? అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా నువ్వు పనికిరావు. అసలు నీ మంత్రులు ఏమైపోయారు? ఒక్కొక్కడు ఈరోజు పిన్నెల్లి సోదరులు మాయమైపోతారా? వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారా? వాళ్ళు 144 సెక్షన్ ఉండి నీ గన్మెన్లు ఉండి నువ్వు ఇంట్లోంచి మీరు ఎలా అదృశ్యమైపోతారండి? అంటే మీరు వెనకాల ఏదైనా కుట్రలు ఉన్నాయా? ఇంకా మీరు ఒక్కొక్కరిని తీసుకోండి. రోజా వచ్చి ఏడుస్తుందా? గీత గారు వచ్చి ఏడుస్తుందా? అక్కడ వంగ గీత. ఇక్కడేమో ఈరోజు కొడాలి నాని మధ్యాహ్నం 3 వరకు అసలు పోలింగ్ కేంద్రానికే రాలేదు ఆయన, ఇంట్లో కూర్చున్న రోజు. అంటే పులిలం అని చెప్పుకున్న వాళ్ళందరూ వీళ్ళు ఏదో బందీలుగా వీళ్ళందరూ ఇళ్లల్లో కూర్చుని ఏం చేస్తారు వీళ్ళు? అంబటి రాంబాబు నాకు రీపోలింగ్ కావాలంటాడు. అసలు మీరు వల్లభనేని వంశీ డబ్బులు పంచిపెట్టలేదు, నేను గెలవనని తెలిసిపోయిందో ఏంటో. జనాలేమో నిలదీస్తున్నారు, వల్లభనేని వంశీ నిలదీశారు, వంగ గీత నిలదీశారు, అందరినీ నిలదీస్తున్నారు. వీళ్ళు డబ్బులు దాచుకున్నారు ఎక్కడికక్కడ. మీకు చూస్తే కనుకైతే వైసీపీ వాళ్ళు ఎందుకు మేము ఓడిపోతాము, నెగ్గము, ఈ డబ్బులు కూడా తగలేసుకుంటే అప్పుల్లోకి పడిపోతామని చెప్పి వీళ్ళకి ఏదైతే డబ్బులు వచ్చాయి, విరాళాలు వచ్చాయో ఈ ఎన్నికల కోసం అవన్నీ దాచుకున్నారు. సో ఎక్కడికక్కడ ప్రతివాడిది స్వరం మారింది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఇప్పుడే అధికారం వచ్చేసింది అనుకుంటున్నారు. ఏమిటండి పోలీసు వాళ్ళు వాళ్ళ మాట వింటలేదా? ఎన్నికల అధికారులు వాళ్ళ మాట వింటలేదా? ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారు. ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు మాట్లాడుతూ జూన్ 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏపీలో ఉన్న ప్రజలు కౌంటర్ ఇస్తూ జూన్ 9వ తారీఖు దాకా ఎందుకు, రేపు ఎల్లుండో పెట్టేసుకో నువ్వు, ఎందుకంటే గెలవని సంగతి తెలిసి కూడా నువ్వు మాట్లాడుతున్న సంగతి తెలుసు అంటున్నావు. అయితే ఇక్కడ మనం అందరం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఎలక్షన్స్ కన్నా బిఫోర్, పోలింగ్ డే కన్నా బిఫోర్ ఒక జస్ట్ 3 to 4 days బిఫోర్ కూడా ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ముఖ్యమంత్రి వై నాట్ 175 అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు కూడా అక్కడ సదరు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, హిందూపురం గారు కావచ్చు, వీటన్నిటిలో కూడా మీరు ఎందుకని వై నాట్ 175 అంటున్నారు, కనీసం ఈ 4 స్థానాలు కూడా వాళ్ళు గెలవరంటే వై నాట్ అన్నాడు. కాస్త ఐపాక్ దగ్గరకు వచ్చేసరికి 151 కన్నా కొంచెం 151 అని అప్పుడు ఎందుకు అన్నాడు, అదొక పాయింట్ తీసి పక్కన పెడితే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఐపాక్ టీంతో సెల్ఫీ దిగినటువంటి ఒక కొన్ని ఫొటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే అంతకుముందు వైజాగ్లో జరిగినటువంటి ఒక సదస్సుకు వచ్చినటువంటి ఒక ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళే ఇక్కడ కనిపిపోతున్నారు. సో వాళ్ళు ఐపాక్ మెంబర్స్ కూడా కాదు
రిషికి సంబంధించినటువంటి ఒక టీం మెంబర్స్ వాళ్ళు కాదు. ఇది ఏంటంటే ప్రజల్లో ఒక భయాందోళనతో పాటు బెట్టింగ్లకి కూడా ఒక స్కోప్నిస్తూ జగన్ మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు మీరు? ఖచ్చితంగానండి, మీరు చెప్పినట్టుగా ఆ స్వరం, ఆ భయం వచ్చింది మనిషికి, ఇది పోయింది. మీరు చెప్పిన వై నాట్ 175 అన్న మనిషి ఆ రోజు మర్చిపోయాడు ఆ జర్నలిస్ట్. మరి వై నాట్ కడప అడగలేదు, కడప మర్చిపోయాడు. అసలు యాక్చువల్గా కడప కూడా చెప్పాలి ఆయన, ఎందుకంటే ఇప్పుడు కడప షర్మిల నెగ్గుతుందా తెలుగుదేశం నెగ్గుతుందా తర్వాత విషయం. ఇప్పుడు ఇద్దరిలో టగ్ ఆఫ్ వార్ వీళ్ళిద్దరికే జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం అండి, ఇవాళ అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యాడు ఇందాక మధ్యాహ్నం. సో మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ టూర్ వెళ్తారా, వెళ్ళిపోయారా, వెళ్ళలేదా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మరి చిన్నోడు సౌమ్యుడు మంచివాడికి వాడికి పాపం ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. మరి అన్నగారు ఏం చేస్తారు? అలాంటి కష్టాల్లో తమ్ముడు ఉన్నప్పుడు ఆ పసిపిల్లని వదిలిపెట్టి ఎలాగ మనసు వచ్చిందంటారు జగన్? అంటే ఆయన ఊహించిన దెబ్బలు, ఇప్పుడు షాకుల మీద షాకులు. ఇప్పుడు కేంద్రం కన్ను తెరిచిందండి, కేంద్రం పూర్తిగా కళ్ళు తెరిచింది. తెరిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించింది. కాబట్టి మీకు చక్క అన్ని సీన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, 10 మంది మీద బయటపడింది. కలెక్టర్ మారిపోయాడు, సబ్ కలెక్టర్ మారిపోయాడు. వీళ్ళందరినీ కొంతమందికి శాఖాపరమైన చర్యలు తీసుకోమన్నారు, కొంతమందిని వాళ్ళ డిపార్ట్మెంట్కి వచ్చి రిపోర్ట్ చేయమన్నారు. ఇది ఎవడు ఊహించింది. ఇప్పుడు ఒక సిఎస్ని పిలిచి ఒక కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరడం అనేది చరిత్రలో మొదటిసారేమో. కాబట్టి ఇది సిగ్గుచేటు నాట్ ఓన్లీ సిఎస్, ముందు ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అది ఒక డీజీపీని తిట్టారంటే డీజీపీని మనం ముందుగా చెప్తూనే ఉన్నామండి. సిఎస్, డీజీపీ, ఇంటెలిజెంట్ బ్యూరో వీళ్ళందరినీ 6 నెలల ముందు మార్చుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు మనకి. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు డీజీపీ మాట కింద వాళ్ళు వింటలేదు. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన, కింద వాళ్ళు ఆయన ఆదేశాలు ఖాతరు చేయట్లా. అదే కదా చైతన్య అన్నవాడికి అసలు తాడిపత్రి పని ఏంటండి? అసలు డీజీపీకి తెలియదు అతను వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు. ఏ పెద్దిరెడ్డి మాటలు వింటున్నారో ఎవరి మాటలు వింటున్నారో మనకు తెలియదు. సో సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే మరి కేంద్రం 6 నెలల ముందే కళ్ళు తెరిచి ఉండాలి. లాస్ట్ మినిట్కి వచ్చాక చేయడంతో అసలు ఈ గందరగోళాలన్నీ ఏర్పడ్డాయండి. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్రం వాళ్ళు కొంచెం దృష్టి సారించారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వెనక్కి వచ్చి కేసులు ఎదుర్కొంటాడా ఆయన, లేదు రాకుండా అక్కడే ఉండిపోతాడా. మరి చిన్నోడిని ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఉండే సమస్యలు ఇవే. ఆయనకి రాష్ట్రం గురించి ఏం పట్టదు, బాధ లేదు, ఎందుకంటే పైవాడు చూసుకుంటాడు కదా. అంత ఆయన అనుగ్రహం అంతా. ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు కొట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళ ఆపద్ధర్మ మంత్రులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ప్రజల మీద దాడులు చేసినా ఆయనకు పట్టదు. ఆయనకి ఏ బాధ లేదు. ఆయన బాధల్లా ఇప్పుడు ఇవే. ఇప్పుడు లండన్ వెళ్లకుండా ఆగిపోతాడంటే ఆగడు, కానీ వెనక్కి వస్తాడా అంటే చెప్పలేం మనం. వచ్చే అవకాశం అయితే ఉంది. 1వ తారీఖు వస్తా అన్నాడు, లేదు ఇంకా ఇంటర్పోల్ లుకౌట్ నోటీస్ ఇవ్వాలంతే. చూద్దాం మేడం. ఖచ్చితంగా పసివాడి పరిస్థితి ఏం కానుందో, అటువైపు రాష్ట్ర పరిస్థితి ఏవైతుందో కూడా పట్టించుకోకుండా జగన్ వెళ్ళిపోతున్నాడు అంటే ఖచ్చితంగా తన స్వరంలో కావచ్చు, తన వాయిస్లో కావచ్చు, వై నాట్ 175 నుంచి వై నాట్ 150 అన్నాడు జస్ట్. కానీ రిజల్ట్స్ రోజు మాత్రం ఖచ్చితంగా ఇది పూర్తిగా తారుమారై కూటమికి వై నాట్ 151 కావచ్చు, 156 కావచ్చు, ఇది రావచ్చు అనేటువంటి ఒక భయంతోనే వెళ్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. చూద్దాం జరుగుతుంది. నమస్తే.